సో బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా స్కూల్లో పిక్నిక్కి తీసుకెళ్తాము అని చెప్పేసి అంటే పేరెంట్స్ దగ్గరికి వచ్చి అమ్మ ఇట్లా పిక్నిక్ అంటే ప్లీజ్ మా వెళ్తాం అని ఇట్లా అడుక్కున్నా కానీ లేదు వాళ్ళు 10 మంది కూడా ఉండరు, మీరేమో ఇంతమంది ఉంటారు, తప్పిపోతారు, అది ఇది అని చెప్పేసి అంటారు. ఓకే సరే, ఇక మనం ఏం చేయలేము. సో తర్వాత ఈ కొంచెం పెద్దగా కొద్దిగా ఎక్స్కర్షన్స్ అవి ఇవన్నీ పెడతా ఉంటారు. అప్పుడన్నా పోతాము ప్లీజ్ మా అంటే ఆడ ఈ పైసలు పెడితే ఆడ నువ్వు ఎంతగానో ఏం నేర్చుకుంటావు, అదేదో మనమే మంచిగా సండే రోజు అందరం కలిసి వెళ్ళొచ్చు అని ఏదో పెద్ద వెళ్ళేటోళ్ళలానే పెద్ద పెద్ద ప్లాన్లు ఇస్తారు. ఆడ సండే ఇప్పటివరకు రాలేదు, అది ఎప్పుడో కూడా తెలియదు. సో అది అయిపోద్ది. తర్వాత ఈ ఇంటర్ లేకపోతే బీటెక్ టైంలో మంచిగా ఇట్లా కాలేజ్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నామా ప్లీజ్ మా అని అప్పుడు కూడా అడుక్కుంటాం. సో అప్పుడు వచ్చే డైలాగ్ ఏంటంటే అమ్మో ఏమన్నా జరగరాంది జరిగితే అని చెప్పి ఇట్లా పెద్ద ఎక్స్ప్రెషన్ పెట్టి ఇట్లా చెప్తారు. మనం కూడా ఏమైనా అవుతుందేమో అని మనం ఏం చేయలేము కదా, ఆబ్వియస్గా మన చేతిలో ఏం లేదు, లైట్ తీసుకుంటాం. సో తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ మొత్తం అయిపోయి ఇక మన కాళ్ళ మీద ఇట్లా నిలబడుతున్నాం, ఇక మాకు మెచ్యూరిటీ ఉంది, మాకు అది ఇది ఉంది అని చెప్పేసి అప్పుడన్నా పోయి అమ్మ ప్లీజ్ మా అందరం కలిసి ఇట్లా వెళ్తున్నామా అని అప్పుడు అడిగినా అప్పుడు వచ్చే డైలాగ్ ఏంటంటే ఇగో ఇప్పుడు ఈ టైంలో వెళ్తే అసలు సమాజం ఏమనుకుంటుంది, పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి, రేపు పొద్దున్న సంబంధాలు వస్తాయా చెప్పు, ఏమనుంటే మీ పెళ్ళైనాక మీ హస్బెండ్తో వెళ్ళు, అప్పుడు నేనేం వద్దను, అప్పుడు నువ్వు ఇంకా ఎందుకు వద్దంటో ఆయన అంటాడు కదా వద్దని చెప్పేసి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మొత్తం మిమ్మల్ని అడుక్కున్నాం, తర్వాత మొత్తం ఆయన అడుక్కోవాలి. సరే ఓకే, చేసేదేం లేక పెళ్ళైనాక హస్బెండ్నే అడుగుతాం. ఈ ఆయన నోట్లోంచి వచ్చే డైలాగ్ పెళ్ళికి ముందు ఏం చేసినావు అసలు నాకు అర్థం కాదు, అప్పుడు వెళ్ళొచ్చుగా, ఇప్పుడు ఎందుకు నన్ను ఇట్లా సాగొడుతున్నావు. ఓకే 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 పిల్లలు పుడతారు, ఓకే పిల్లలు పుట్టాక ఆబ్వియస్గా మనం ఎక్కడికి వెళ్ళలేం. పోనీ వాళ్ళు ఎదిగాక బాధ్యతలను తీర్చుకొని పోదామా అంటే ఇప్పుడు కరెక్ట్గా 5 నిమిషాలు మనం నడిస్తే అర్ధగంట సేపు కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. బాడీ పెయిన్స్, నడుము నొప్పి అన్నీ బాడీ సహకరించట్లే. సో దీన్ని బట్టి నాకు బేసిక్ ఏమర్థమైందంటే మనం ఇంకెక్కడికి వెళ్ళాం. ఓకే మనం ఏమనుకోవాలంటే ఇల్లే ఇండియా అనుకుంటే పాడుకుంటే ఇల్లే జీవితం అనుకొని ఉండాలి. సో బేసిక్గా మన లైఫ్ అది.